కాంగ్రెస్లో కోవర్టులు పెరిగిపోయారు. ఇతర పార్టీలకు సమాచారం చేరవేసే మోతగాళ్లతో సమస్యలు వస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడానికి ఇదే కారణమంటున్నారు. కోవట్లతో పార్టీకి నష్టం జరిగి బలహీనపడుతున్నా పట్టించుకునే దిక్కే లేదా? భవిష్యత్తులో ఈ సమస్య మరింత ప్రమాదకరంగా మారనుందా? కోవర్టుల్ని ఏరి పారేయాలన్న కేడర్ డిమాండ్ను టీపీసీసీ ఎందుకు పట్టించుకోవడం లేదు? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ కాంగ్రెస్ లో కోవర్టులు పెరిగిపోయారు. పార్టీకి ఇది పెద్ద సమస్యగా మారింది. పార్టీ సమాచారం ప్రత్యర్థులకు చేరిపోతోంది. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కోవర్టిజంపై చేసిన వ్యాఖ్యలు హస్తం పార్టీలో కలకలం సృష్టిస్తున్నాయి. మోతగాళ్ల కారణంగా మెదక్ జిల్లాలో కాంగ్రెస్ ఎదగటం లేదన్న వాదాన్ని వినిపించారు. ఈ రోగాన్ని నయం చేయకపోతే పార్టీకి నష్టమన్న వాదాన్ని వినిపించారు. కాంగ్రెస్ లోనే ఉంటూ ఇతర పార్టీల కోసం పనిచేస్తున్న నేతలను గుర్తించి ఏరిపారేయాలన్నది మైనంపల్లి డిమాండ్. జిల్లాలో చాలా మంది కాంగ్రెస్ నాయకులు ఇప్పటికీ బీఆర్ఎస్ కు బీ టీమ్ గా పనిచేస్తున్నారన్నది ఈ మాజీ ఎమ్మెల్యే మాట. అయితే 2 ఏళ్ల క్రితం సరిగ్గా ఇలాంటి ప్రకటనలు చేశారు మైనంపల్లి. కానీ చర్యలు శూన్యం. కాంగ్రెస్ లో నేతలు కార్యకర్తలకు కొదవలేదు. కానీ క్రమశిక్షణ ముఖ్యం. దీనిని ఉల్లంఘించి వ్యవహరిస్తున్న వారిపై చర్యలు లేకపోవడంతోనే ఒకరిని చూసి మరొకరు నేర్చుకుంటున్నారు. అయితే చర్యలు తీసుకుంటూ పోతే కాంగ్రెస్ లో మిగిలేది ఎవరు ఉండరనే వారు లేకపోలేదు. అందుకే ఉపేక్షించి ఊరుకుంటున్నారన్న వాదనలో ఉన్నాయి. మరోవైపు కోవర్టుల ప్రమాదాన్ని, వారితో జరుగుతున్న నష్టాన్ని గుర్తించిన కొందరు కాంగ్రెస్ నేతలు ముందు నుంచి హెచ్చరిస్తూనే ఉన్నారు. కోవర్టులకు పదవులు ఇస్తే ప్రమాదమని, పార్టీలో తప్పిదాలు జరిగాయని, జరుగుతున్నాయని, పద్ధతి మారుకుంటే ఇబ్బందులు తప్పవని కాంగ్రెస్ నే నమ్ముకున్న కేడర్ హెచ్చరిస్తోంది. అయినా పరిస్థితిలో మార్పు లేదు. ఇప్పటికైనా పార్టీలో కోవర్టులను గుర్తించి ప్రక్షాళన చేయాలన్న డిమాండ్ ఉంది. అసలైన సిసలైన కాంగ్రెస్ నాయకులను గుర్తించాలని హైకమాండ్ కు నేతలు సూచిస్తున్నారు. ఇక సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల్లో కొందరు పార్టీ కోసం నిజాయితీగా పనిచేస్తూ సిద్ధాంతాలను పాటిస్తున్నారు. అలాగే పార్టీ ప్రజలను పట్టించుకోకుండా ఇతర పార్టీలతో లోపాయికారి ఒప్పందాలతో అంటకాగేవారు ఉన్నారు. అలాంటి వారితో పార్టీకి నష్టం కలుగుతోంది. అంతేకాదు, జిల్లాలో కొందరు అధికారులు కాంగ్రెస్ నేతల మాట వినటం లేదు. అధికారం మారినా జిల్లాలో ఇప్పటికీ బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావుకే ప్రాధాన్యత ఇస్తూ ఆ పార్టీ అగ్రనేతలు చెప్పినట్లే నడుస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో హరీష్ రావు రాజకీయం ముగిసినట్టేనని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచి చెప్పినా స్థానిక ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో 78 సర్పంచ్ స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంది. కాంగ్రెస్ పెద్దలకు అది మింగుడుపడని పరిణామంగా మారింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ పాలిటిక్స్ క్లోజ్ చేద్దామని అనుకున్నా అది ఇక్కడి మంత్రులు, కాంగ్రెస్ నేతలతో సాధ్యం కావటం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సిద్దిపేట జిల్లాలో హస్తం పార్టీ బలహీనంగా ఉంది. తమ పరిస్థితి ప్రతిపక్షం కంటే హీనంగా మారిందన్న ఆవేదన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల్లో ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితిని పార్టీ రాష్ట్ర నాయకత్వం ఎలా చక్కదిద్దుతుందో చూడాలి మరి.